అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అంటే ఈరోజు దాసు అనారోగ్యం కారణంగా కాల్ తీసుకోలేకపోతున్నారు. మనం వీలైనంత వరకు చర్చించుకుందాం. సమప్స్ ఆయన నెక్స్ట్ కాల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అవసరం అయితే కొంచెం డీటెయిల్గా సమప్ చేయమందాం. అయితే నిన్న ట్రూ సర్వీస్ బిగిన్స్ ఆఫ్టర్ రియలైజేషన్ అన్న దాని దగ్గర ఆగాము. బేసిక్గా అసలు నిజమైన సర్వీస్ అన్నది పూర్తిగా ఆ ట్రూత్ అర్థమైన తర్వాతే, ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాతే చేయగలుగుతాం. ఇంకా ఏ సర్వీస్ అయినా దానికి లోపల చేసినప్పుడు ఆ గ్రేడేషన్ వైజ్ తక్కువ కిందే లెక్క, అది నిజమైన సర్వీస్ కాదు అన్నట్టుగా ఈ పారాగ్రాఫ్లో ఇంప్లై చేశారు. అయితే ప్రాథమికంగా మనకు సందేహం వస్తుంది. నిన్న కూడా బహుశా నేను లేను కానీ కాల్లో రికార్డింగ్లో ఉన్నప్పుడు మరి రెలివెన్స్ ఏంటి మనం సర్వీస్ అనడంలోని చేయడంలోనే అనే సందేహం సహజసిద్ధంగా వస్తుంది. దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా పూర్తిగా రియలైజేషన్ అన్న వాళ్ళే నిజమైన సర్వీస్ చేయగలరు, మిగిలిన అన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకొస్తున్నారు ముందు పారాగ్రాఫ్. అలాంటప్పుడు మన పాత్ర ఏంటి ఇంక ఇక్కడ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నదానికి బహుశా నెక్స్ట్ పారాగ్రాఫ్స్లో ఆయన చాలా అద్భుతంగానే ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. నెక్స్ట్ దానికి వెళ్దామండి. 92.1 సర్వింగ్ మాస్టర్ ఫెసిలిటేట్స్ ఎన్లైట్మెంట్. జై బాబా అమ్మ ఉదయ్ గారు ఉన్నారమ్మా? ఉదయ్ గారేనండి పారాగ్రాఫ్ 92.1. సార్ జై బాబా. కనబడుతుందమ్మా స్క్రీన్? ఇది నాది 92.1 అయిపోయింది సార్, నాది కాదు. కానీ నిన్న ఒక డిస్కషన్ వచ్చింది సార్. రాధా ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. అంటే ఇప్పుడు బాబా సద్గురు అంటే గురువు యొక్క సేవే గొప్పది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు బాబా లేరు, మరి ఇప్పుడు మనం ఎలా చెయ్యాలి సేవ అనేటటువంటిది ఒక క్వశ్చన్ వచ్చింది. రాధా నువ్వు అదే కదా అడిగావు? అంటే నిన్న చదివేశారమ్మా ఉదయ్ గారు మీది 92. చదివాను సార్. అంటే ఈ క్వశ్చన్ కి ఒక ఆన్సర్ వచ్చింది సార్, అందుకని షేర్ చేయడానికని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అంటే ఇప్పుడు బాబా లేరు, మనం ఎలాగ బాబా యొక్క అంటే ఆదేశాన్ని అనుసరించాలి అనేది క్వశ్చన్ వచ్చింది అనమాట అక్కడ యాక్చువల్గా నిన్న. అయితే ఫస్ట్ అంటే ఆ గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించాలంటే ఇప్పుడు మనం పరిపూర్ణంగా ఫస్ట్ గురువుని విశ్వసించాలి. విశ్వసించడం అంటే ఇప్పుడు బాబాని మనం పరిపూర్ణంగా విశ్వసిస్తే బాబా ఏం చెప్పారు? ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ ఎవ్రీవేర్, ఐఎమ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నారు. అది మనం పరిపూర్ణంగా నమ్మాలి. అంటే ఈ శరీరధారుడిగా బాబా లేడు కాబట్టి లేడు కాదు, బాబా ఉన్నారు, అంతటా ఉన్నారు, అన్నిటా ఉన్నారు అనేది ఫస్ట్ మనం విశ్వసించి తర్వాత అతని ఆదేశంలోకి వెళ్తే బాబా చిన్న ఇన్సిడెంట్ సార్, ప్రభు చరిత్రం చదివేటప్పుడు వచ్చింది. బాబా ఒక దగ్గర ఉండేటప్పుడు బాబా కూడా చాంజీ ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది కాల్లో ఉన్న వాళ్ళకి. చాంజీ ఉంటే బాబా ఏమో చాంజీకి నువ్వు నాసిక్ వెళ్ళు, పలానా దగ్గర నువ్వు పని చెయ్యు అని బాబా చెప్పారు. చెప్తే తనేమో బాబా సన్నిధిలో ఉండడానికి అంటే బాబాతోనే ఉండడానికి ఇష్టపడతాడు చాంజీ. అదే విషయాన్ని బాబాకి చెప్తాడు కూడా. బాబా నాకు నీ దగ్గరే ఉండాలని ఉంది, నేను అంతటినీ విడిచిపెట్టొచ్చాను నీతో ఉండడానికి, అంటే నీ పాదాల దగ్గర ఉండడానికి వచ్చాను, నువ్వేమో నీకు దూరంగా పంపించేస్తున్నావు అని చెప్పి తన తాలూకా మనసును వ్యక్తపరిచాడు ఆయన బాబా దగ్గర. అంటే అప్పుడు బాబా చెప్పింది అంటే మనకి ఇక్కడికి అది రిలేటెడ్గా ఉంటుందని చెప్తున్నాను సార్. బాబా అన్నటువంటిది ఏంటి అంటే, నా ఆదేశాన్ని అనుసరించినప్పుడు అంటే భౌతికంగా నాకు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా నాకు చేరువుగానే ఉన్నవాడు అవుతావు.
నా ఆదేశాన్ని అనుసరించకన్నా అంటే నీ మనసుని నువ్వు ఉపయోగించేటప్పుడు. నాకు ఎంత అంటే శారీరకంగా నాకెంత దగ్గరగా ఉన్నా నాకు చాలా దూరంగా ఉన్నావు అనేది అక్కడ చెప్పడంలో బాబా సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. అంటే అతనంతటా ఉన్నాడు. అతని ఆదేశాన్ని అనుసరించినప్పుడు అతని సన్నిధిలోనే ఉన్నాము. అతని సన్నిధానంలోనే ఉన్నాము. అలా కాకుండా మనసును ఉపయోగించేటప్పుడు అంటే నా స్వార్థమని, నేనని, నా ఆలోచన ముఖ్యం. ఇది ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే నాకు లాభం అని నా కోసం నేను ఆలోచించుకునేటప్పుడు అంటే అది యాస్పిరెంట్ ఎవరైతే వాళ్ళకి ఆలోచించేటప్పుడు అది బాబాకి దూరంగా ఉన్న పనే అవుతది. ఆదేశాన్ని అనుసరించింది అవ్వదు అనేది నాకక్కడ అది కనెక్ట్ అయినట్టు అనిపించింది సార్. అంటే నా ఆదేశాన్ని అనుసరించినప్పుడు నాకే శారీరకంగా అది ఎంత దూరంలో ఉన్నా ఇప్పుడు మనం అనుకోవచ్చు. సెంటర్సో లేపోతే మెహరాబాదో లేకపోతే ఇంకొక దగ్గరో అక్కడుంటేనే అక్కడికెళ్తేనే బాబా దగ్గరున్నట్టుగా అక్కడ వాలంటీర్‌గా సర్వీస్ చేస్తేనే సేవ చేసినట్టు ఇలాంటి ఆలోచనలు కూడా మనకుంటాయి. కానీ అది కాదు. బాబా ఆదేశాన్ని అనుసరించినప్పుడు ఎక్కడుండి చేసినా మీ మన మన డ్యూటీస్‌లో మనం ఉండి చేసినా లేదా ఒక గృహిణిగా ఉండి చేసినా లేకపోతే ఇంకో రకంగా చేసినా అక్కడ బాబా ఆదేశాన్ని గుర్తుంచుకుంటూ, దాని ప్రకారంగా నడుచుకుంటునేటప్పుడు, అది బాబాతో ఉన్నట్టే బాబా సేవే అవుతుంది అని నాకా ఇన్సిడెంట్ చదివినప్పుడు అనిపించింది సార్. జై బాబా. అది రాధా నన్నుండి ఏమైనా నీకు అందింది చూడు. జై బాబా. ఎవరిని యాడ్ చేస్తారండి దీనికి? నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. చెప్పండి గోపాలకృష్ణ. శరీరధారిగా లేకపోయినప్పటికీ మీరు చెప్పినట్టుగా ఆయన ఆయన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవటం, గురువుని ఫాలో అవటం. అయితే అదే గురువు లేదా మనం అనుకుంటున్న భగవంతుడు వాటెవర్. అయితే ఇప్పుడు వీటిని కూడా మనం ఫాలో అవుతున్నామా లేదా అన్నది ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనం వాటికి ఇచ్చేటువంటి ప్రియారిటీ. ఇప్పుడు బాబాకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం లేకపోతే బాబా చెప్పినటువంటి ఒక వర్క్ ఉన్నది, ఇలా మీరు బిహేవ్ చేయండి, ఇలా ఉండాలి అని. అయితే ఇప్పుడు మన ప్రాపంచికమైనటువంటి ఈ దైనందిన జీవితంలో మన లైఫ్ కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. ఈ నడుస్తున్నటువంటి థింగ్లోనే మనం ఆ థింగ్స్ బాబా చెప్పినటువంటి థింగ్స్ ఆచరించాల్సినటువంటి ఇది అవసరం ఏర్పడుతుంది మధ్యలో. అయితే ఇప్పుడు ఈ విధంగా 3-4 యాక్ట్స్ మీ పర్సనల్ థింగ్స్, బాబాకు సంబంధించిన థింగ్స్, అదే బాబా చెప్పిన థింగ్స్, బాబాకు సంబంధించినట్టు ఆయనకు సంబంధించినవి ఏవి కాదు, ఆయన మనకు చెప్పి మన ఫాలో అవ్వమని చెప్పినట్టు. అయితే ఇప్పుడు ఆ రెండిటి మధ్యలో మనం బాబా చెప్పినటువంటి థింగ్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము అన్నటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రయారిటీ ఇవ్వటం ఎంతవరకు అయితే మనకి అర్థమవుతుందో మనం దాన్ని బేస్ చేసుకొని మనం ఆయన ఇచ్చినటువంటి వాటిని మనం ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఇప్పుడు అనుకుందాం, ఏదో నేను బాబా సెంటర్కి వెళ్ళి ఇవి నేర్చుకొని నేను కొంతమందికి చెప్పాలి అని అనుకుంటున్నాను. గాడ్ స్పీక్స్ లేకపోతే డిస్కోర్సెస్ ఇవి అందరికీ చదవమన్నారు కదా బాబా. నేను ఇది బయటకి ఎవరికో చెప్దామని అనుకుంటున్నానంటే ముందు నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలని అనుకునేటప్పుడు నాకేంటంటే రోజు ఏదో ఒక అదే ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాలనుకోండి, 6 గంటలకో 7 గంటలకు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. కానీ ఏంటంటే ఆ 6 గంటలకి ఏదో నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఒకటి టీవీలో వస్తుంది, లేకపోతే నాకు ఇష్టమైన ఫ్రెండ్ వాకింగ్కి రమ్మంటాడు, ఇంకేదో చేయమంటాడు, ఇంకా లైక్ దట్. ఇటువంటి థింగ్స్ చాలా ఉంటాయి. వీటి మధ్యలో మీరు ఈ మామూలు విషయాలకు మీరు ప్రయారిటీ ఇస్తే అక్కడికి వెళ్ళలేరు. ఈ రెండిట్లో ప్రయారిటైజ్ చేసేటప్పుడు దానికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నటువంటి అదే కదా మన ప్రయారిటీ. అలాగా ఆ విధంగా మనకు తెలుస్తుంది అనమాట. ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మనం ఆయన దేహదారిగా లేకపోయినప్పటికీ కూడా మనం ఫాలో అవ్వగలుగుతున్నామా లేదా అన్నటువంటిది మనం ఇచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి విషయాలకు మనం ఇచ్చే ప్రయారిటీ మీద మనం తెలుసుకోవచ్చు. ఆ పాయింట్ యాడ్ చేద్దామని. ఇది ఒకసారి ఏదో జూబ్లీ హిల్స్ సెంటర్లో అనుకుంటున్నాను, బాబా సెంటర్లో ఎవరో చెప్పారు, అందుకే ఒకసారి షేర్ చేయాలనిపించింది. జై బాబా. జై బాబా.
మిగిలిన వాళ్ళు ఏమైనా ఒపీనియన్స్ ఉన్నాయమ్మా దీని మీద? అంటే ఇంకొక డైమెన్షన్ అండి గోపాలకృష్ణ గారు, ఇంకొక యాంగిల్లో నన్ను నిత్య సహచరుడిని చేసుకో అన్నది కూడా మొత్తం ఈ చాప్టర్ అంతా చూస్తే సర్వీస్ అన్నది ఎంత కాంప్లికేషన్ ఉంటుంది అన్నది చెప్తారు. మామూలు మియర్ సర్వీస్ అని మనమైతే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటాము, దాన్ని కొంచెం విడదీసి వివరంగా ప్రతి లేయర్ బాగా చూపిస్తారు. పైకి మనం సర్వీస్ అని జనరిక్ వర్డ్ వాడిన దానిలో ఉన్న కాంప్లెక్సిటీస్ కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు చెప్తూ ఎంతో కొంత గ్యాప్ ఆల్వేస్ ఇట్స్ ఇంప్లైడ్ అందులో అని చెప్పి పూర్తిగా భగవంతుడి తత్వం తెలుసుకున్నవాడే నిజమైన సర్వీస్ చేయగలని చెప్పారంటే ఇంకా గ్యాప్ ఎవరు అడ్రస్ చేస్తారు అన్నదానికి సొల్యూషను నువ్వు నీ గురువుని పట్టుకుని ఉన్నప్పుడు ఆ బిగ్గర్ ప్లాన్లో, డివైన్ ప్లాన్లో, ఆయన కార్యక్రమంలో నువ్వు కూడా ఒక అంశ అయిపోతావు కనుక ఎవ్రీథింగ్ గెట్స్ అలైన్. అన్నీ కూడా నీకు బిగ్గర్ ప్లాన్లో అలైన్ అవ్వ కనుక అంతా ఆయన వీలు ప్రకారం జరుగుతుంది కనుక నువ్వు సర్వీస్ చేస్తూనే ఉంటావు కానీ నువ్వు చేయట్లేదు. ఆయన ప్లాన్లో పెద్ద ఆఫీస్లో ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం మనం నడుచుకుంటాం అంతే. పొద్దుట ఏ టైంకి రావాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఒక సిస్టమేటిక్గా ఆటోమేటిక్గా ఆ పెద్ద వర్క్లో భాగం అయిపోతాం కనుక అది బెస్ట్ వే. అండ్ ఒక విధంగా ఒక అవకాశంగా కూడా బాబా ఇక్కడ చెప్పారు. ఇందాక ఈ ప్రశ్నకి ఆయన లేకుండా ఏంటి అన్నది బాగా చెప్పారు ఇది ఇద్దరు కూడా. బేసిక్గా రీచ్ ఒక సమయంలో ఇదే చెప్తారు మండలి హాల్లో. ఒక ప్రేమికుడు అడుగుతాడు, మరి బాబా ఇప్పుడు లేరు కదా అంటే, అందుకే లేరని ఎందుకు అనుకుంటున్నావు, ఈజ్ దేర్ అని ఉదయ్ గారికి కూడా చెప్పారు ఇందాక. ఆయన అనుక్షణం పక్కన పెట్టుకొని ఇచ్చి సర్చ్ అండ్ చేసుకో, దట్ ఈస్ ద రియాలిటీ. ఆయన ఉన్నాడు కదా మనలో లోపల. ఆయన సమక్షంలో ఉన్నట్టుగా ఊహించుకుని పనులు చేయడం మొదలు పెడితే ఏదైనా కానీ ఇంకా కాంప్లెక్స్ చేసుకోకుండా మనం చేసే పనులు కానీ సర్వీస్ కానీ ఏదైనా సర్వీసే కదా. మన కుటుంబ వ్యవహారాలు జరుపుకోవడం కూడా సర్వీసే. దాన్ని ఇందాక ఉదయ్ గారు ఆ పాయింట్ కూడా రీచ్ చేశారు. ఆయన ఉన్నాడు, మనం వంట చేస్తున్నాం, పక్కనే కూర్చొని కౌరులు చెప్తున్నాడు, ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, మురిసిపోతున్నాడు అలా అనుకున్నాం అనుకోండి. అలాగే ఏ ఆఫీస్ పని చేస్తున్నా పక్కన ఉన్నాడు అనుకున్నప్పుడు చేసే పని ఆ రెలెవెన్స్ మొత్తం అంతా డివైన్లోకి వెళ్ళిపోతుంది తెలియకుండానే. మన కంట్రోల్లోంచి ఆయన కంట్రోల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అసలు మనం ఫలితాన్ని కూడా ఆశించకుండా వచ్చే ఆ నేర్పు, అంటే ఆ లక్షణం కూడా అవ్వడం, ఎంజాయ్ చేయడం. ఎందుకంటే చాలాసార్లు మన ఫలితం కోసం ఎందుకు చూస్తాం అంటే జాయ్ అంతా మన ఫలితాన్ని లింక్ పెట్టి ఉంటాం, ప్రాసెస్కి పెట్టాం, ప్రాసెస్ సఫరింగ్ కింద చూస్తాం. ఎప్పుడైతే బాబా మన పక్క నుండి కౌర్లు చెప్తున్నాడు, మనతో ఎంజాయ్ చేస్తున్నాడు, ఆ జాయ్ మనం అనిపిస్తున్నప్పుడు ఫలితం మీద దృష్టి ఉండదు న్యాచురల్గా. అది ఏమైంది ఆల్రెడీ వీ గెయిన్ ద బెనిఫిట్. ఆ పని చేస్తున్నప్పుడు ఆయన పక్కన ఉన్నాడు, ఆయనతో ఆడుతూ పాడుతూ కౌర్లు చెప్పుకుంటా మనసులో ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మీద దృష్టి చాలా పోతుంది. అది దాని మీద పెద్ద మనకి శ్రద్ధ ఉండదు. అంటే నాకు అనిపించింది అనమాట. ఆయన లేనప్పుడు ఏంటి అంటే రిచ్ అన్నమాట, ఆయన నిత్య సాధన చేసుకో, పక్కనే పెట్టుకో ఆయనతో. అందుకే మన పెద్దలు కూడా ప్రతి పని ముందు ఆయన తలుచుకోవడం, ఒక ముద్ద భోజనం చేసేటప్పుడు కూడా ఆయనకు అర్పించి తినడం, ఏదో రూపంలో వాళ్ళు పెట్టారు. సాంస్కృతిక పరంగా కూడా ఆయన రిమెంబర్స్ అల్టిమేట్. ఈ పూజా విధానాలు అన్నీ కూడా మీరు లోతుకెళ్ళి చూస్తే ఆయన్ని పక్కన తీసుకురావడం, ఆయన ఆహ్వానించి మన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన సమక్షంలో ఉండడానికి ప్రయత్నం చేయడానికే ఈ తంతులు తతంగాలు అన్నీ ఇంటర్నల్గా ఉన్న మీనింగ్ అని నాకు అనిపిస్తుంది. మనకు కూడా మన ఇంట్లో నేర్పినవి కూడా అదే. ఒక భోజనం చేసే ముందు ఆయన్ని నమస్కరించడం, ఒక పని మొదలెట్టేటప్పుడు ఆయన తలుచుకొని చేయడం, మళ్ళీ పని పూర్తయిగానే థ్యాంక్ యూ చెప్పడం, ఆ ఎన్వలప్లో ఇమర్చడానికి ప్రయత్నించారు మనని. అది ఎంత హృదయపూర్వకంగా చేస్తున్నాం అన్నది మనకి అవగాహన కలిగిస్తున్నారు బాబా ఇక్కడ. జై బాబా అండి. ముందుకు వెళ్దామమ్మా. 92.2 అండి. జై బాబా. అది ఉమాదండి, చదవనా? అదే మీకే వస్తుందమ్మా. లేదు, నేనే వాలంటరీగా అంటున్నాను, తనేం చెప్పలేదు. అదే అందుకే అంటున్నాను, అక్కడ చదివారు కదా గాడ్ స్పీక్స్ లో, మీకే వస్తుంది ఆటోమేటిక్గా అంటున్నాను. క్యారీ అన్నమ్మా. జై బాబా అంటే సర్వీస్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్. అంటే ఈ ఫలితాలతో ముడిపడి ఉండని సేవ గురించి మాట్లాడుతున్నారు ఈ పారాగ్రాఫ్ అన్నమాట. మనం ఇంతకుముందు పారాగ్రాఫ్స్ చదువుకున్నాం ఏంటి, మనం ఏదైనా సర్వీస్ చేయగానే దాన్ని ఫలితాలతో ముడిపడుతుంది కదా, దాన్ని ఆశిస్తాం అని చెప్పుకున్నారు కదా.
ఇక్కడ ముడిపడి ఉండని సేవ గురించి మాట్లాడుతున్నారు. ఫర్ మోస్ట్ పర్సన్స్ ద ఐడియా ఆఫ్ సర్వీస్ ఇస్ inextricably bound with securing certain definite results in the objective world. అంటే ఈ దృశ్యమాన ప్రపంచం, మన కళ్ళకు కనబడుతున్న ప్రపంచంలో మనం ఏదైనా సర్వీస్ చేశాము అంటే దానిని వెంటనే మనం ఏదో ఒక రిజల్ట్తో ముడిపెట్టేస్తాం. అది జనరల్ నేచర్ అన్నమాట. మోస్ట్ పర్సన్స్, ఎవరో ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అని పక్కన పెట్టేయండి. ఫర్ దెమ్ సర్వీస్ కన్సిస్ట్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్ ఆర్ ఇల్లిటరసీ ఆర్ అదర్ డిఫికల్టీస్ అండ్ హ్యాండిక్యాప్స్ దట్ thwart the flourishing of individual or social life. ఇటువంటి వారికి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, సేవ అంటే మానవులు బాధలు పడుతున్నారు అనుకోండి, ఏ మానవుడైనా బాధపడితే దాన్ని తీసేద్దాం అని అనుకుంటారు, అంటే దాన్ని తగ్గించేద్దాం, నిర్మూలిద్దాము అనుకుంటారు. లేదా నిరక్షరాస్యత, ఎవరికైనా చదువు రాకపోతే వాళ్ళకి చదువు రాకపోవడం అవ్వచ్చు, ఏదైనా విషయం గురించి అవగాహన లేకపోతే అది వాళ్ళకి చెప్దాము అన్నట్టుగాను, లేదా ఇంకేమైనా డిఫికల్టీస్ ఏంటంటే మన ఇండివిజువల్ మనుగడ సాధించడానికి కానీ, లేకపోతే ఈ సామాజిక జీవితంలో మనుగడ సాధించడానికి కానీ ఏమైనా అవరోధాలు వచ్చాయనుకోండి, వాటిని నిర్మూలించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ బై ఆస్పిరెంట్స్, పొలిటీషియన్స్, సోషల్ రిఫార్మర్స్ అండ్ అదర్ గుడ్ పీపుల్. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ చెప్పేది, ఎక్కువ మంది పీపుల్ ఏమంటారు, మన సేవ చేయగానే దాని రిజల్ట్స్తో ముడిపరుచుకుంటాం. ఇప్పుడు కింద వాళ్ళు ఎవరు అంటున్నారంటే ఇటువంటి సేవ ఎవరు జనరల్గా ఆస్పిరెంట్స్, సాధకులు, పొలిటీషియన్స్, రాజకీయవేత్తలు, సోషల్ రిఫార్మర్స్ అంటే సంఘ సంస్కర్తలు, ఇంకా మంచి పీపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే, though this type of service is of immense spiritual importance, it is in its very nature unending. దీనికి చాలా, ఇటువంటి సర్వీస్కి ఏంటి, ఈ రాజకీయవేత్తలు, సాధకులు, వీళ్ళందరూ సోషల్ రిఫార్మర్స్ చేసే సేవకి చాలా ఇంపార్టెన్స్, ఆధ్యాత్మిక ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఇది ఏదో అంతులేని రీతిలో జరిగిపోతూనే ఉంటుంది. ఒకటైపోతే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. అది చూసే విధానంలో ఇది అయిపోయింది కదా, మన పని అయిపోయిందని వెళ్ళిపోరు, మళ్ళీ అది అలాగా అన్ఎండింగ్ గా జరుగుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ ఎనీ ఇండివిజువల్ మైట్ attain in these fields, there always remains much that is to be achieved. ఈ సేవ చేస్తున్న కొద్దీను ఎక్కడ అది అంతు ఉండదు అని చెప్పుకున్నాం కదండి. ఒకటి అయిపోయిందంటే ఇంకోటి మొదలైపోతూ ఉంటుంది. ఎంత ఒక్కొక్క క్షేత్రంలో ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా చాలా చేయవలసింది, ఇంకా చాలా సాధించవలసింది ఉంది అని చెప్తున్నారు. Therefore, as long as the idea of service is thus tied to the idea of results, it is inevitably fraught with a sense of incompleteness. So ఎంతసేపు అయితే, అంటే ఎంతవరకు ఈ సర్వీస్ చేయడానికి దాని యొక్క రిజల్ట్స్ పొందడానికి టైఅప్ ఉంటుందో అంతవరకు ఇది అసంపూర్ణ భావనతోనే ఉంటుంది. దాంట్లో సంపూర్ణత అనేది రాదు. ఎందుకు అంటే వాడు ఏదైనా సేవ చేయాలి, దాని రిజల్ట్స్తో ముడిపెట్టేస్తున్నాము అని చెప్తున్నారు అనమాట. మన ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. మన దృష్టి అంతా ఎంతసేపు ఒక సేవ చేస్తే దాని వల్ల ఏమి ఫలితం వస్తుంది అని అనుకుంటున్నాం కదా. అలా చేస్తున్నంతసేపు మనం ఎంత సేవ ఏ క్షేత్రంలో ఏ ఫీల్డ్లో చేసినా ఇంకా అక్కడ అసంపూర్ణ భావనే ఉంటుంది అని చెప్తున్నారు. There can be no realization of infinity through the pursuit of a never-ending series of consequences. మనం ఎంతసేపు ఈ సేవను దానివల్ల వచ్చే ఫలితాలతో మనం లింకప్ చేస్తూ ఉంటామో, ఇంకా ఇంకా ఏదో వెతుకుతూ ఉంటామో, అంతసేపు కూడా మనకి భగవత్ అనుభవం అనేది పొందదు. అంటే ఆ అనంతత్వం యొక్క అనుభవం మనం పొందలేము, అంటే మన గోల్ని మనం రీచ్ అవ్వలేము. Those who aim at sure and definite results through a life of service have an eternal burden on their minds. ఇలాంటి భావన అంటే ఏంటి, మనం చేసే సేవ వల్ల ఏదైనా రిజల్ట్ వస్తారా, మనకి ఏంటి అని డెఫినెట్ రిజల్ట్స్, మళ్ళీ నేను ఇవాళ వీడికి ఏదో చేశాను, దీనివల్ల నేను డెఫినెట్గా ఏదో పొందుతానని అనుకున్నంతసేపు అలాంటి వాళ్ళకి
వాళ్ళ మనసుల పైన అంతులేని భారం ఉండిపోతుంది. వాళ్ళ మనసుల పైన అంతులేని భారం ఉంటుంది. ఎందుకంటే వాడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదే మరి మనం ముందంతా చెప్పుకున్నాం, నిస్వార్థ సేవ అనుకున్న వాడికి ఇది ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇటువంటి సేవ చేస్తాడో, రిజల్ట్తో ముడిపెడతాడో, అప్పుడు వాడికి అది మనసు పైన భారం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మనం చేసే సేవ ఎలాగ ఉండాలి, రిజల్ట్స్ నుంచి ఫ్రీగా ఉంటే ప్రాబబ్లీ ముందు చెప్తారు. జై బాబా అండి, నాకు ఇలాగ అర్థమైందండి. జై బాబా. ఎవరైనా యాడ్ చేస్తారండి? చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది. సార్ జై బాబా సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. అంటే ఇది మనకి నిత్య జీవితంలో కూడా ఎదురవుతున్నటువంటివి సార్. ఇవి మనం చేసిన చిన్న ఈ సేవలో కూడా ఫలితం ఆశించి చేస్తాం కాబట్టే అది సరైంది అనుకున్న తీరులో ఫలితం రాకపోయేసరికి ఇంకా మనసు వెల్తిగానే ఉంటది అనమాట. ఇన్ కేస్ చిన్న ఇంట్లో తీసుకున్నా సరే, ఇప్పుడు సపోజ్ అంటే ఇలా ఈ టైంలో ఇవి చెప్పచ్చో లేదో నాకు తెలియదు సార్. కాకపోతే అవి నాకు అక్కడ లింక్ అవుతుంటాయి అన్నమాట. ఈ గొడవలు వస్తూ ఉంటాయి అత్త కోడలకి, ఇలాంటి ఇవి సర్వీస్ చేసేటప్పుడు అంటే వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు గుర్తించాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడే తగాదాలు తంటాలు వస్తాయి, ఇబ్బందులు పడతా ఉంటారు. కానీ ఇక్కడ బాబా చెప్తుంది అటువంటి ఆలోచనలు లేకన్నా ఫలితం ఇలా రావాలి, ఇలా మెచ్చుకోవాలో లేకపోతే గుర్తించాలో లేదా అలా కావాలి అనేటటువంటి ఆలోచన లేక సేవగా చేసుకొని వెళ్ళిపోతే అసలు ఎవరికి కలత అనేది ఉండదు. దాని ద్వారా ప్రేమే స్ప్రెడ్ అవుతుంది. ఆ ప్రేమే అలాగ ఒకరి నుంచి ఒకరికి అందుతుంటది. కానీ ఇటువంటి కలత ఈ మనసుకు ఉండేటటువంటి భారము ఉండదు. ఎప్పుడు ఇది భారాన్ని మోస్తుంది మనసు అంటే అది ఫుల్ఫిల్ అవ్వటం లేదు. అది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది, అది అందటం లేదు. అలాగ అనుకుంటా సార్. అంటే మామూలుగా అదే బాబా చెప్తుంది, మన అలా ఎదగమంటున్నారు. ఆ స్టేజ్కి రమ్మని అంటే అదే మేడం. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. అంటే చూడండి బాబా అంటారు కదా, అంటే గాడ్ స్పీక్స్, నేను ఇచ్చిన గ్రంథాలు ఇవి చదివి నలిపిస్తే వీటి ద్వారా నీకు ఒరిగేది లేదు, వచ్చేది లేదు. కేవలం మేధస్సుకు ఒక మేత అంతే. కానీ ఎప్పుడైతే నా ఆదేశాన్ని అనుసరిస్తావో అందులోనే నా ఆశీర్వాదం ఉంది అంటారు బాబా. అంటే ఆదేశంలోనే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం ఉంది అంటే అది అతను నచ్చిన తీరులో నడిచినప్పుడు ఈ పుస్తకాలు ఇవేం పక్కకి వెళ్ళిపోతాయి మేడం. నిజంగా ఎంత మాధుర్యంగా బాబా చెప్తున్నారు. కానీ మన ఈగో తీసుకోవడానికి ఇష్టపడదు అనమాట. కానీ అక్కడ మాత్రం దాన్ని పక్కన పెట్టినప్పుడు కోడలే కూతురు అవుతుంది, అత్తే అమ్మ అవుతుంది, అది ప్రేమే ఉంటది కదా అక్కడ. అది ఒక ఆఫీస్ లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా కానీ బాబా ఆదేశం అనుకొని వెళ్తే మాత్రం అక్కడ అది మనకు మరి ప్రయత్నం చేసుకొని వెళ్ళడమే మేడం. జై బాబా. అది మనలో కూడా మార్పు వస్తుందేమో. జై బాబా రావడానికే మేడం ఇది. జై బాబా. జై బాబా. అంటే నార్మల్గా అలాంటి కొద్దిగా అట్రిబ్యూట్స్ ఉన్న పీపుల్ని కూడా మనం మధ్య పెడుతుంటారండి. క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనం కేవలం పాప పని చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు చాలా సైలెంట్ గాడ్ లవర్స్ నాకు అనిపిస్తుంది పర్సనల్గా. వాయిస్ ఉండదు అంటే పెద్దగా వివరణలో, ఎక్స్ప్లెనేషన్లు, స్పీచ్లు ఉండవు. మన ఇళ్లలోనే ఉంటారు, మన అమ్మమ్మల కింద, మన అమ్మల కింద మన మధ్య తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళని స్పిరిచువల్గా మనం అసలు అంత ఉంటుందో అనుకోం. కానీ దే ఆర్ ద ట్రూ లవర్స్, సైలెంట్ లవర్స్ అనమాట. వాళ్ళని అబ్జర్వ్ చేసి కొంచెం ఓపెన్ చేసి హృదయం విమర్శలు తగ్గించి వాళ్ళని అబ్జర్వ్ చేసాం అనుకోండి, మనకి ఈ పుస్తకాలన్నీ కూడా రిఫరెన్స్ దొరికేస్తూ ఉంటుంది. ఓహో ఇదన్నమాట అన్నది. మా తర్వాత ఎప్పుడు లేట్గా రియలైజ్ అవుతూ ఉంటాం. అంటే నా కేసులో అమ్మో వీళ్ళ మన చుట్టూ ఉన్నారన్నమాట నిజంగా అలాంటి వాళ్ళు అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారమ్మ ఇద్దరు కూడా. అంటే ఇంకొక పాయింట్, తండ్రి చేసే సేవ అంటే మన ఫ్యామిలీలో అనుకోండి, మనకి తెలియని వయసు నుంచి వాళ్ళు అన్ని చేస్తుంది అదే కదండి. అంటే అది స్పిరిచువల్ వాల్యూ ఉందా లేదా అది పక్కన పెట్టింది, ఆశించి చేయలేదు కదా. అంటే నాకు అనిపిస్తుంది భగవంతుడు కొన్ని టేస్ట్ చూపించడానికి కొన్ని ఆల్రెడీ బై బర్త్ గిఫ్ట్ ఇస్తాడు. ఒక అమ్మమ్మని కానీ ఒక తల్లిని కానీ
Yes. ఆ సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది ఒక ఫామ్లో పూర్తిగా కాకపోవచ్చు, కానీ దాన్ని మీరు బేస్ చెప్పిన చేసుకునే రుచి చూపిస్తూ ఉంటాడు. రిచ్ చూపించి దాన్ని ఎవాల్వ్ అవ్వమంటాడు మనకి. లేకపోతే అసలు తెలియదు కదా, పశువులాగా ఉంటాం మనం. ఎమోషన్స్ ఇస్తాడు, వీ హ్యావ్ టు బిల్డ్ ఆన్ దట్. అలా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఆయన ప్రేమ అర్థమవుతూ ఉంటుంది. దాని బిగ్గర్ ఫామ్కి వెళ్ళాలన్నది అయితే ఇక్కడండి ఈ పారాగ్రాఫ్గా ఒకటి చెప్పి ముందుకు వెళ్దామండి. నాకు ఇందులో హైలైట్ ఏంటంటే ఇట్ డిసప్పాయింట్స్ బేసికల్లీ, ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది ఇలాంటి ఈ సర్వీసులు అని. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, ఈవెన్ ఆస్పిరెంట్స్ అన్నారు చిత్రంగా, పొలిటీషియన్స్, సోషల్ అంటే రిఫార్మ్స్. వాళ్ళు కూడా కొంత లెవెల్లో ఉంటది సాధకుడు కూడాను. అదేండి ఆ పాయింట్ ఏంటంటే సృష్టి ధర్మం ప్రకారం ఈ గ్యాప్స్ ఉంటాయి, అది కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంటుంది. నువ్వు లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి నేను చేయాలనుకున్నాను, నా ఓపికని బట్టి చేసుకుంటూ వెళ్తా. ఎంత చేసినా జన్మత మనం గాడ్ స్పీక్స్లో చదువుకున్నట్టు జన్మ సంస్కారాలను బట్టి వాళ్ళు వస్తూనే ఉంటారు. అది ఎంతమందికని నువ్వు చేస్తావు, చేయడం తప్పు అనట్లేదు, కానీ ఆ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది అన్నది ప్రధాన ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది ఎప్పుడు. అలాంటి ఇన్కంప్లీట్నెస్ ఉన్న దాని మీద నువ్వు చేసినప్పుడు ఎప్పటికీ అది నువ్వేంటంటే అది పూర్తి చేయాలి, అలాంటి వాళ్ళు ఉండకూడదు నా చుట్టూ అన్నట్టు చేస్తే ఎప్పుడు ఉంటారు కనుక ఆ లోటు ఉంటుంది కనుక నీకు అది ఎప్పుడు సాటిస్ఫాక్షన్ కలిగించదు బేసిక్గా. కనుక అది ఎప్పుడు నీ మీద ఆ గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఎప్పుడు తీసుకున్నా నీకు ఆ డిస్సాటిస్ఫాక్షన్ గ్యాప్ ఉంటుంది కనుక నిరాశ మిగులుతుంది అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది ఈ పారాగ్రాఫ్లో. అంటే చాలామందికి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదువుకున్నామండి, అందులో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని. అంటే స్టాటిస్టిక్స్ ఆర్ బేస్డ్ ఆన్ న్యాచురల్ లాస్ అన్నమాట. ఒక వస్తువుల్ని గుట్టగా పోసామనుకోండి, అవన్నీ స్ట్రైట్ లైన్లో నిలబడవు ఎప్పుడు. గుట్ట కింద పడితే ఒకటి ముందు ఉంటుంది, ఒకటి వెనకాల ఉంటుంది, ఒకటి పైన ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది. అదే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కొండలా గీస్తారు. అదే దాని బేసిస్ మీదే చాలా వరకు స్టాటిస్టిక్స్ థియరీస్ మీడియన్లు అన్నీ ఉంటాయి. అందులో చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత ప్రయత్నించి మార్పు తీసుకొచ్చిన సిస్టంలో ఈ మీడియన్ కొద్దిగా ముందుకు జరగచ్చు తప్ప మళ్ళీ అందులో మళ్ళీ ఆ గ్రాఫ్ ఫామ్ అయిపోతుంది. మీరు అందరినీ కొంచెం డబ్బులు సహాయం చేసి ఓ సమాన స్థాయి తీసుకొచ్చాను చేయారనుకోండి, మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత అందులో మళ్ళీ వాళ్ళు దే ఫైండ్ డిఫరెన్షియేషన్స్ అనమాట. హెచ్చు తగ్గులు అనేది మైండ్కున్న ప్రధాన లక్షణం అది. ఆ డిఫరెన్షియేషన్కి కోసం తప్పిస్తుంది అది. కనుక ఆ హెచ్చు తగ్గులు అన్నవి సహజంగా ఉంటాయి. నువ్వు ఎంత పని చేసినా ఆ లెవెల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొక రకమైన హెచ్చు తగ్గులు ఏర్పరుచుకుంటారు అక్కడికి. అందుకే చాలాసార్లు హ్యూమన్ బీయింగ్స్ డిసప్పాయింట్ వస్తుంది. అంటే ఒక గురువుని కానీ అంటే పరిపూర్ణత లేని గురువుని చేసేటప్పుడు చివరికి డిసప్పాయింట్మెంట్ మిగులుతుంది. సడన్గా బ్లేమ్ చేయాలి, అప్పటిదాకా దేవుడు అంటాం, అంటే నార్మల్ ఇన్ జనరల్ ఈ ఫాల్స్ గురువుల దగ్గర అదే జరిగింది. సడన్గా వన్ డేకి ఆయన్ని తిడతాం మళ్ళీ, ఎందుకంటే సడన్లీ వి గెట్ డిసప్పాయింటెడ్ ఆ గ్యాప్ చూసేటప్పటికి. అలాగే ఇండివిజువల్స్ విషయంలో కూడా బేసిక్గా ఈ పాయింట్కి వచ్చేటప్పటికి బాబా ఏంటంటే రిజల్ట్స్ ఓరియంటెడ్ కాకుండా ఎంజాయ్ ద ప్రాసెస్. ఇందాక మీరు అందరూ చక్కగా చెప్పారు, ప్రాసెస్ మీద దృష్టి పెట్టి మనకున్న రిసోర్సెస్ని బట్టి మనకున్న పాత్ర పరిధిని అర్థం చేసుకుని అందులో ఎంజాయ్ చేస్తా ఆ పని చేసుకుంటూ పోతే రిజల్ట్స్. ఇందాక ఉదయ్ గారు ప్రాక్టికల్గా కూడా చెప్పారు, అత్త కోళ్ళ మధ్యన బంధాలు ఇవన్నీ. ఈజ్ వైడ్ వేరియేషన్ ఆఫ్ హ్యూమన్ మెంటాలిటీస్ మన చుట్టూ ఉంటాయి. వివిధ పాత్రలు వచ్చేస్తాయి, వియ్యాల వారి కింద కానివ్వండి, కోడల కింద కానీ, కొడుకు కింద కానీ, అల్లుడు. మనకు ఆ లిమిట్ మనం కంట్రోల్ చేయలేం కదా అన్ని వేరియేషన్స్. బట్ స్టిల్ స్టిక్ టు యువర్ రోల్ అండ్ డూ యువర్ బెస్ట్, లీవ్ ది రిజల్ట్ టు గాడ్ అని అది మన భగవద్గీత చెప్పిన. అంతేకాని ప్రాక్టికల్గా బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇన్ డెప్త్ అంతా, దానికి వెనకాల ఉన్న రీజన్స్ అవి ఇక్కడ. జై బాబా అండి. ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారు లేదా ముందుకు వెళ్తున్నాం అండి? నెక్స్ట్ దానికి వెళ్దామండి. వాసు ఉన్నారా? జై బాబా. జై బాబా అండి. వాసు కనబడుతుందా అండి మా వాసు మీకు? ఓకే, నో ప్రాబ్లం. సర్వీస్ ఆఫ్టర్ రియలైజేషన్ అంటే భగవద్ అనుభవం, గాడ్ రియలైజేషన్ పొందిన తర్వాత ఒకవేళ సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. ఆన్ ద అదర్ హ్యాండ్, సర్వీస్
that comes after realization of the truth is spontaneous expression of spiritual understanding of the true nature of the self. నిజంగా ఒక వ్యక్తి భగవద్ అనుభవాన్ని కనుక పొందితే ఆయన చేసేటటువంటి సేవ, ఇప్పుడు మనం ఎలా అయితే సేవ చేసేటప్పుడు మన తాలూకు కాన్షియస్నెస్ ప్రకారం న్యాచురల్ గా మనం చేస్తాము, గాడ్ రిలైజేషన్ పొందిన తర్వాత ఆ వ్యక్తి తన తాలూకు నిజతత్వం ఏంటి, ఆయన తాలూకు నిజతత్వం స్పష్ట రూపం, దాని గురించినటువంటి ఒక అవగాహనకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే, ఆయన పరంగా గాడ్ రిలైజేషన్ పొందినటువంటి వ్యక్తి చేసేటటువంటి ఆ సర్వీస్ న్యాచురల్ గా ఉంటుంది. మనం ఎలా అయితే మన కాన్షియస్నెస్ లో మనం న్యాచురల్ గా సర్వీస్ ఇస్తామో, గాడ్ రిలైజేషన్ పొందినటువంటి వ్యక్తి కూడా అతను చేసేటటువంటి సర్వీస్ అంతే న్యాచురల్ గా, అంతే ప్రకృతి సహజసిద్ధంగా ఎక్స్ప్రెస్ చేయటం అనేది జరుగుతుంది అనేది చెప్తున్నారు. అండ్ it is also brings about important results in the objective world. It is no way complicated by any longing for them. అంటే ఇంతకు ముందు మనం పారాగ్రాఫ్స్ లో చూసాము, మన లెవెల్లో మనం సర్వీస్ చేసేటప్పుడు దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేశాం. బట్ అట్లా కాకుండా ఈ కేసులో గాడ్ రిలైజేషన్ పొందినటువంటి వ్యక్తి కనుక సర్వీస్ చేస్తే దానివల్ల ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయదని చెప్తున్నారు బాబు. ఎందుకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయదు అని అంటే, అతనికి ఆ న్యాచురల్ గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఎలాంటి అదర్ కాంప్లికేషన్స్ కానీ అతను చేసేటటువంటి సేవ క్రియేట్ చేయదు. బికాస్ హీ ఆల్రెడీ గాడ్ రిలైజ్, హీ ఆల్రెడీ ఇన్ న్యాచురల్ వే యాజ్ ద గాడ్. అందువల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు అని ప్రాబబ్లీ చెప్తున్నట్టుగా అనిపించింది. అదే కాకుండా ఇంపార్టెంట్ రిజల్ట్స్ ని కూడా ఇస్తుందంట. ఆయన చేసేటటువంటి సర్వీస్ ఈ ప్రపంచంలో గుడ్ రిజల్ట్స్ ని, ఇంపార్టెంట్ రిజల్ట్స్ ని కూడా ఇస్తుంది. కాంప్లికేట్ చెయ్యకపోగా ఇంపార్టెంట్ రిజల్ట్స్ ని కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అనేది చెప్తున్నారు. అది ఎలా అంటే, ద సన్ షైన్స్ బికాస్ ఇట్ ఈస్ నేచర్ టు డూ సో and not because it wants to achieve something through shining. మనందరికీ తెలిసింది, సూర్యుడు ఉదయిస్తాడు. ఎందుకు ఉదయిస్తాడు అని ఎవరైనా అడిగితే మన ఆన్సర్ చేయలేం. బికాజ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫ్యాక్ట్. అతను ఉదయించడం అనేది అతను న్యాచురల్ గా చేస్తాడు, అతను న్యాచురల్ తత్వం. ఈ ఉదయించడం వెనకాతల సృష్టిలో చాలా అడ్వాంటేజెస్ జరుగుతాయి. ఆయన ఉదయం రాకపోతే జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో అందరికీ తెలుసు. కానీ వచ్చిన తర్వాత వచ్చిన అడ్వాంటేజెస్ కూడా అందరికీ తెలుసు. అయితే ఏంటో అడ్వాంటేజెస్ ని ఏదో ఒక నేమ్ ని లేకపోతే ఇంకేదో ఒక సెల్ఫిష్ మోటోతోనో సూర్యుడు ఉదయించడం అనేది జరగదు. అది అతని యొక్క న్యాచురల్ క్వాలిటీ. ఆ న్యాచురల్ క్వాలిటీ ద్వారా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో చాలా అడ్వాంటేజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. అంతే, దేన్ని ఎక్స్పెక్ట్ చేసి అతను ప్రకాశించడం అనేది జరగదు. అది అతని తాలూకు ట్రూ నేచర్ అంతే. The same way, God-realized person also lives a life of self-offering, because the basic structure of the divine life that is at the heart of reality and not because he longs to achieve anything. అంటే ఎలా అయితే ఈ సూర్యుడి తాలూకు ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నామో, అదే విధంగా భగవద్ అనుభవాన్ని పొందినటువంటి గాడ్ రిలైజేషన్ పొందినటువంటి వ్యక్తి కూడా అతని జీవితాన్ని ఎప్పుడు కూడా చాలా సింపుల్ గా సెల్ఫ్ సాక్రిఫైస్ లోనే ఉంటాడు. ఎందుకంటే అతనికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ, లేకపోతే ఎలాంటి ఆశ కానీ, లేకపోతే ఎలాంటి ఒక మంచి పేరు సంపాదించుకోవాలని కానీ, లేకపోతే ఎలాంటి అదర్ థాట్స్ కానీ ఉండవు. చాలా న్యాచురల్ గా అతను సెల్ఫ్ సర్వీస్ అనేది చేయటం అనేది జరుగుతుంది అనేది ప్రాబబ్లీ మనకి అండర్స్టాండ్ అవుతుంది. His life is not reaching out towards something with hope of some kind of attainment. మిగిలిన వాళ్ళకి వినబడుతుందండి? నాకు వినబట్టలేదు. లేదండి, కాల్లో కట్ అయ్యాడేమో, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందో వినపడటం. వాసు వినబడుతుందండి మా మాట? వాయిస్ వినబట్టలేదు మీది. మళ్ళీ ఒకసారి ఈజ్ లైఫ్ అన్నదాన్ని రిపీట్ చేయండి, కట్ అయిపోయింది అక్కడ వాయిస్.
హలో హలో ఆయన నెట్ కట్ అయిపోయిందేమో. ఇప్పుడు బాగానే వినపడుతుంది. ఒకసారి ట్రై చేయండి మళ్ళీ. ఈజ్ లైఫ్ ఈజ్ నాట్ అక్కడ కట్ అయింది మీరు చదువుతున్నప్పుడు. ఇప్పుడు మాట్లాడింది వాసు కాదనుకుంటాను, మళ్ళా ఎవరో ఎవరోనా? ఓకే ఓకే అండి. నేను జీవన్ మాట్లాడా. అలాగే అండి. ఓకే జీవన్. అయితే ఒకవేళ మీరు వింటుంటే వాసు డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయారు సార్ ఆయన. అయిపోయారా? కాల్ నుంచి బయటకు వచ్చేసారు. అదేలేండి, ఒక్క నిమిషం వెయిట్ చేద్దాము. గోపాలకృష్ణ గారు, మీరు కాల్ చేసి ఏమన్నా అడుగుతారా, హెల్ప్ చేస్తారా వాసుకు? లేకపోతే మీరెవరు చౌదరి అని? సార్ కాల్ చేసి ఒకసారి అడుగుతాను. హలో సార్, ఒకసారి మ్యూట్లో పెట్టి అడగండి. మీరు జాయిన్ అవుతున్నారేమో, లేకపోతే ఎవరో ఒకరు కంటిన్యూ చేద్దాం. అదేదో సిగ్నల్ ఇష్యూ ఉంది. అయితే ఈ మీన్ టైం అండి, ఇక్కడ దాకా చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. లాంగింగ్ ఉండదు. ఆ వస్తువు మీద వ్యామోహం, చేసే పని మీద లేకపోతే వచ్చే అవుట్కమ్ మీద వ్యామోహం ఉండదు. బేసికలీ సో న్యాచురల్ అనమాట. అసలు యాక్చువల్గా ఎంత న్యాచురల్ అంటే ఇది ఒక పని అని, దీనికి ఎంతో మంది బెనిఫిట్ అవుతారని ఉండదు. అంత సహజ సిద్ధంగా అది చేయబడుతుంది కనుక అది డివైన్ ఓరియంటేషన్ ఉంటుంది అన్నట్టుగా. కనెక్ట్ చేస్తున్నాడు. అలాగే అంటే అతని ఈ స్టేజెస్ అన్ని దాటి వెళ్ళిపోయినాడు కాబట్టి అలాగ అనిపిస్తుందండి. ఇంకేం లాంగింగ్ ఉండదు. అంటే సర్వీస్ అన్న మాటే లేదమ్మా. అంటే మనసే పని చేయట్లేదు కదా సార్. ఇంకా అంటే సర్వీస్ మనలాగా ఈ మాయలో ఉండే మనసు ఇంకా పని చేయట్లేదు కదా. సో ఇంకా అలాంటి లాంగింగ్లు ఏమి ఉండవు. ఇంకా పొందవలసింది ఏమీ లేదు అతను. అదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ చెయ్యి మీద ఈగను కొడితే నేను సర్వీస్ చేశాను ఎంత అప్రస్తుతం. ఒకసారి ఫీల్ వచ్చిన తర్వాత ఇట్స్ సో న్యాచురల్ అనమాట. అక్కడ సర్వీస్ అన్న మాటే మీనింగ్లెస్ అయిపోయి ఉన్నది ఒకటే అయినప్పుడు ఇంకా సర్వీస్ అన్న మాట ఎక్కడ వస్తుంది? ఆ స్టేట్ అనమాట. నాకు నేనే చేసుకుంటున్నాను, అది నా పని కదా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే ఇంకా అట్లా కాన్షియస్నెస్ ఉండదు, ఏదో ప్రత్యేకంగా చేస్తున్నట్టు, కానీ సహజంగా జరిగిపోతూ ఉంటుంది అంత. అదే చిత్రం అండి. డిస్కోర్సెస్ అన్నీ చాలా డీప్గా చెప్తారు బాబా. ఆఖరికి వచ్చేటప్పటికి రెలవెన్స్ క్వశ్చన్ మార్క్లో పెడతారు. అన్నీ మనకు తెలుసు అని అనుకుంటూ ఉంటాం. బాబా చెప్పే విషయం చెంప చెళ్ళు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ లెవెల్లో చెప్తే కానీ మైండ్ సరెండర్ అవ్వదు అనమాట ఆయనకి. అంత డెప్త్కి వెళ్ళి చెప్తే కానీ ఆ లాజిక్. అందుకే సార్ మనం అంత పిక్చర్ పెడుతున్నాం బాబాకు. ఏంటి సార్ అదే విజయ్ కుమార్ గారు? అందుకే కదా మనం బాబా పేరు బాబా కొరకు అంత పిక్చర్ అయిపోతున్నాం. అదే తెలియండి. ఆ పిచ్ లో లాజిక్ వదిలేయాలి. ఇంకా అది తర్కం అన్ని కూడా లాజిక్ ఇప్పుడు కేవలం సరెండరెన్స్ అంతే.
అంతే సరెండర్స్ అయ్యేటప్పటికి సింప్లిఫై అయిపోతుంది కదా, లేకపోతే అన్నెసరీ అంతా ఎంత పెట్టుకుంటున్నాం బుర్రలో పొద్దు నుంచి సాయంత్రం దాకా. పోనీ ఇంటి వ్యవహారాల్లో వదిలేయండి, లేనిపోని యూట్యూబ్లు చూసి ప్రపంచంలో విషయాలన్నీ బుర్రలోకి ఎక్కించేసుకుంటున్నాం. అవన్నీ పోతున్నాయి, అవన్నీ పోయినాయి ఇప్పుడు. బాబా దగ్గరికి వచ్చినాక అవన్నీ పోయినాయి. ఓకే అండి, ఓకే. చెత్త అంతమైంది, చెత్త అంతమైంది. ఇంకా మాకు రాలేదులేండి, రోజు ఆ తెలియకుండానే యూట్యూబ్లో ఓపెన్ చేయడం, ప్రపంచంలో సమస్యలన్నీ బుర్రలోకి ఎక్కించుకుంటున్నాం, ఇంకా పోలేదు. మాకు బాబా బాగుంది మమ్మీ. మరి మాకేంటంటే అసలు ఇప్పుడు ప్రపంచం అంతా ఈ బాబా టాపిక్ తినడానికి సరిపోతుంది టైం అంతా, అసలు వేరే టైం లేదు. అందుకే మీరు బ్లెస్డ్ అండి విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయ్యాడు వాసు. ఓకే, జై బాబా అండి వాసు. వినబడుతుందండి వాసు? వినబడుతుంది సార్, వినబడుతుంది. అదేండి, ఇక్కడ అదే హిజ్ లైఫ్ అన్న దగ్గర వినబడలేదు, అక్కడి నుంచి చదివింది. ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవ్వండి అక్కడి నుంచి. జై బాబా. అదే సూర్యుడు ఎలా అయితే న్యాచురల్ గా ప్రకాశిస్తాడు, న్యాచురల్ గా సన్ షైనింగ్ అనేది ఉంటుంది, ఆయన ఎక్స్పెక్ట్ చేసి చేయడు. బికాజ్ ఇట్స్ నేచర్, సూర్యుడు యొక్క నేచర్ ఎలా అయితే ఉంటుందో, భగవద్ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా ఏది చేసినా, సర్వీస్ చేసినా కూడా అంతే న్యాచురల్ గా ఉంటుంది తప్పితే ఏదో ఎక్స్పెక్ట్ చేసి చెయ్యడు. అట్ ద సేమ్ టైం పైన ఎగ్జాంపుల్ సూర్యుడితో కంపేర్ చేశాడు కాబట్టి మనం చెక్ చేసుకుంటే, ఎలా అయితే సూర్యుడు ప్రకాశించడం ద్వారా అన్నిటికీ ఉపయోగపడతాడో, అదే విధంగా ప్రాబబ్లీ భగవద్ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా చేసేటటువంటి సర్వీస్ న్యాచురల్ గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో అనేది ప్రాబబ్లీ చెప్తున్నారు ఆ పాయింట్ అయితే. In the same way, God realized person also lives a life of self-offering because of the basic structure of the divine life that is at the heart of reality, and not because he longs to achieve anything. అంతే, ఈ భగవద్ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా ఏదో సాధించాలని అతనికి ఎలాంటి డిజైర్ ఉండదు. ఏదో సాధించేసి ఏదో గుర్తింపు పొందాలి అనేటటువంటి ఆలోచన అతనిలో ఏం ఉండదు. ఆయన ఎలా ఉంటాడు అంటే, ఆయన లైఫ్ అనేది ఒక ఒక దాన్ని ఏమంటారంటే మౌలికమైన జీవితం యొక్క నిర్మాణమే అనేది ఇక్కడ ఒక లైన్ యూజ్ చేయడం జరిగింది. ప్రాబబ్లీ నేను అనుకోవటం ఏంటంటే, ఆయన లైఫ్ అనేది ఒక న్యాచురల్ కన్స్ట్రక్షన్ వేలోనే ఉంటుంది. ఆయన ఏం చేసినా కూడా ఆఫ్టర్ గాడ్ రియలైజేషన్ అన్నది ప్రాబబ్లీ చెప్తున్నారు అనిపించింది. అంతేగాని ఆయన ఏదో ఒక ఇంటెన్షనల్ గానో ఒక ఆర్టిఫిషియల్ గానే చేసేది ఏమి ఉండదు. ఆయన ఏది చేసినా కూడా ఒక న్యాచురల్ వేలోనే చేశారు. దేన్నో సాధించాలి అనేటటువంటి డిజైర్ మాత్రం ఆయనలో ఉండటం అనేది జరగదు. ఎందుకంటే ఈజ్ ఎ న్యాచురల్ ఫినామినా వన్స్ హీ గాడ్ రియలైజ్డ్ అనేది చెప్తున్నారు. His life is not reaching out towards something with the hope of some kind of attainment. He does not seek enrichment through attainment, but is already established in the fullness of the realization of the infinite. అంటే ఇక్కడ his life is not reaching out towards something with the hope of some kind of attainment. ఏదో సాధించాలని ఆయన ఏది చేయడు. అలాగే he does not seek enrichment through attainment, but is already established in the fullness of the realization of the infinite. ఇప్పుడు గాడ్ రియలైజేషన్ అంటే ఏంటి? ఆయన ఆల్రెడీ ఒక అనంతత్వంలోనే ఉండిపోయాడు అతను. అంటే అనంతత్వాన్ని కాన్షియస్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అతను. కాబట్టి అతను అనంతత్వం యొక్క అనుభవంలోనే ఉండటం చేత అతను ఏది కోరుకోవటం అనేది జరగదు. అలాగే attainment, but is already established in the fullness of the realization of the infinite. ఆ లైన్ కొంచెం అర్థం కావట్లేదండి. తర్వాత చూద్దాం. The overflow of his being is blessing to life in other forms. Actually, he brings about the upper
upliftment from the materials as well as spiritual point of view. నాకు కొంచెం అర్థం కావట్లేదు, కంటిన్యూ చేయవా? చేయనండి, కంటిన్యూ. వినబడలేదు. ఓకే, అదే నేను చేస్తాను, దాని మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం. He does not seek enrichment through attainments, but is already established in the fullness of the realization of the infinite. అంటే అనంతతత్వంలో ఆ పరిపూర్ణత్వం ఉంది కనుక ఇంకా అన్నీ ఉన్నాయి, ఇంకా కొత్తగా కోరడానికి, అంటే ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ స్టేట్ కనుక ఇంకా అచీవ్మెంట్ ఏముంటుంది, ఒక అటైన్మెంట్ అన్నది ఏముంటుంది కదా. ఏదో ఏదో చేయాలి, నేను మార్పు తీసుకురావాలి, ఫుల్ఫిల్ చేయాలి అన్నది లేదు. ఆయన ఈజ్ ఆల్రెడీ, నేను దాని ద్వారా నాకు ఏదో పొందాలి అన్నది ఏం లేదు కనుక ఈ డస్ నాట్ సీక్ ఎన్రిచ్మెంట్ త్రూ అటైన్మెంట్స్. ఏదో ఒక సాధించి తను ఉద్ధరించుకోవాలి, లేకపోతే సంతృప్తి చెందాలి అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈజ్ ఎవ్రీథింగ్, ఆయన అనంతం కనుక ఆ స్థితిలో ఉన్నాడు కనుక ఇంకా ఏదో చేస్తున్నాననే ఒక ఆ భావం అన్నది ఉండడానికి ఆస్కారం లేదు. ద ఓవర్ఫ్లో ఆఫ్ హిస్ బీయింగ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ టు లైఫ్ ఇన్ అదర్ ఫార్మ్స్ అండ్ యాక్చువల్లీ బ్రింగ్స్ అబౌట్ దేర్ అప్లిఫ్ట్మెంట్ ఫ్రమ్ ద మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన స్థితి ఏదైతే ఇందాక అనుకున్నామో అనంతతత్వం అనేది ఇట్స్ ఓవర్ఫ్లో, జాయ్. అది ఆయన స్థితిలో మనం చెప్తాం కదా, భగవంతుడి స్థితి అయితే ఆయన ప్రెజెన్సే మిగిలిన ఫామ్స్లో ఉన్న లైఫ్. ఆయనే యాక్చువల్గా, ఆయనే మిగిలిన ఫామ్స్లో కూడా చుట్టూ ఉన్నాడు. ఆయనకు తెలుసు 100% అవేర్నెస్లో ఉంటాడు. కానీ ఆ బీయింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా అది ట్రూత్ ఎప్పుడైతే మనకు దగ్గరగా వచ్చిందో ఇట్స్ ఎ జాయ్. మనం చూడండి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ ఫీల్ దట్ జాయ్. అలాగే ఈ ఫామ్స్ కూడా ఒక బ్లెస్సింగ్. ఆయన అది ఆ ప్రెజెన్స్, ఆయన సేవ చేస్తున్నాడు అనుకుంటే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఆయన ప్రెజెన్స్లో వాళ్ళకి భౌతికంగాను అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతత్వం వెళ్తుంది. అంటే పైకి మెటీరియలిస్ట్గా ఉన్న కనబడినా కూడా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎప్పుడు ఆబ్జెక్టివ్ అని ముందు పారాగ్రాఫ్లో చెప్పారు, అలాగే ఉండాలని. ఈజ్ దట్ యాక్చువల్లీ ఆ స్పిరిచువల్ ఆస్పిరేషన్లోనే నీ సఫరింగ్ని అప్లిఫ్ట్ చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆయన తనే కనుక, తను సఫర్ అవుతున్నాడు కనుక ఆటోమేటిక్గా ఒక బ్లెస్సింగ్, ఒక అదే ఆశీర్వచనం అయిపోతుంది, వరం అయిపోతుంది అనమాట బేసిక్గా. యాజ్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ ఈజ్ గ్రౌండెడ్ ఇన్ ద రియలైజేషన్ ఆఫ్ ద డివినిటీ విత్ ఇన్ హిమ్, it does not suffer any diminution due to the imperfection or suffering of life in other forms, and his consciousness is not tinged by the ache of something unrealized. అది ఇక్కడ ఇందాక చెప్పిందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదన్నా ఒకరు సాయం చేస్తున్నాం అంటే మనం ఒకటి కోల్పోయి వాళ్ళకి ఇస్తాం కదా, ఒక ధన సహాయం కానీ ఏదైనా చేస్తున్నాము అలాగనే. ఈ కేసులో ఆ ఆస్పెక్ట్ కూడా లేదు, ఎందుకంటే ఆయన పూర్తిగా ఆ దైవత్వం చెందిన ఆ రియలైజేషన్లో పూర్తిగా ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న ఒకే స్థితి, ఆ ట్రూత్ ఏదో అందులో ఉన్నాడు కనుక మిగిలిన వాళ్ళకి ఇబ్బంది ఉంది, మిగిలిన వాళ్ళు సఫర్ అవుతున్నారు అన్న దానివల్ల ఈయన తగ్గిపోయేది ఏమి ఉండదు, ఆయన బాధపడిపోవడానికి ఏమి ఉండదు. అంటే మనం అనుకుంటాం కదా కరుణామయుడు, కరుణ అన్నది బాధపడిపోయి అది కాదు, ఈజ్ సో న్యాచురల్ అన్నమాట. ఈ డస్ నాట్ సఫర్ ఎనీ డిమినిషన్ డ్యూ టు ద ఇంపర్ఫెక్షన్ ఆర్ సఫరింగ్ ఆఫ్ లైఫ్ ఇన్ అదర్ ఫార్మ్స్. మిగిలిన చుట్టూ ఉన్న వాళ్ళు సఫరింగ్ బట్టి, ఎందుకంటే ఈయన తగ్గిపోవడానికి యాక్చువల్లీ ఈజ్ కాన్షియస్ ఈజ్ నాట్ టింజ్డ్ బై ద ఏక్ ఆఫ్ సంథింగ్ అన్రియలైజ్డ్. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళు సఫరింగ్ను బట్టి ఇది మారే చైతన్యం కాదు, అయింది ఆల్రెడీ ఫుల్లీ రియలైజ్ అయిన చైతన్యం కనుక ఇంకొకళ్ళ బాధ అంటే ఇంకా పరిపూర్ణత్వం చేయని సోల్స్ చుట్టూ ఉన్న వాళ్ళు పడుతున్న దాని ద్వారా ఈయన కాన్షియస్నెస్ ఏమీ డిపెండ్ అయ్యి ఉండదు. అంటే బేసిక్గా ఏంటంటే ఆ డిఫరెన్షియేషన్ చెప్తున్నారు. మనం ఏదైనా సర్వీస్ చేస్తున్నప్పుడు మనం ఎమోషనల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం, బేసిక్ అది న్యాచురల్. అవతలడు కక్కుంటోడిని లేదా మన రోడ్డు అంటూ వెళ్తా ఒక సిగ్నల్ దగ్గర దేక్కుంటూ వెళ్ళి ఏదో భిక్ష చేసుకుంటున్న వాళ్ళు చూస్తే మనకు కలుక్కుమంటుంది. చేసినా చేయకపోయినా సాయం ఫస్ట్ అది ఏంటి ఇంత సఫర్ అవుతున్నాడు రోడ్డు మీద ఏంటి పరిస్థితి, వాళ్ళకి అది కూడా ఉండదు. దే నో వై ఈజ్ దేర్. బేసికల్లీ సేవ చేసినా కూడా అది నాట్ బికాజ్ ఒక జాలితోటో ఆయన ఏదో బాధపడి ఎమోషనల్గా అలాగని ఈ స్టేట్మెంట్ అని నేను అనుకుంటున్నాను.
ఇదండి నాకు అర్థమైంది. ఇప్పుడు యాడ్ చేయండి వాసు. జయబాబు నేను ఏమైనా చిన్న యాడ్ చేయొచ్చా అండి? ఈ లాస్ట్ లో మీరు ఒక్క నిమిషం అమ్మా, వాసుని కంప్లీట్ చేశాను అండి. అంటే ఆల్రెడీ అతను భగవద్ అనుభవాన్ని పొంది ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్ లో ఉండటం చేత సృష్టిలో ఏ ఆబ్జెక్ట్ అయినా సరే అతను ప్రెమిసెస్ వచ్చినప్పుడు ఆయన ద్వారా వీళ్ళకి అడ్వాంటేజ్ జరగటం అనేది జరుగుతుంది. హైలైట్ పాయింట్ ఏంటంటే తన సరౌండింగ్స్ లో ఉండేటటువంటి సృష్టిలో ఉండేటటువంటి ఏ ఒక్క దాని వల్ల కూడా అతని తాలూకా చైతన్యంలో కానీ అతని తాలూకా ఆనందంలో కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఆయన చేసినటువంటి సేవ, ఆయన లేకపోతే ఆయన తాలూకా ప్రెజెన్స్ అనేది సృష్టిలో ప్రతి ఒక్కదానికి ఒక అడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తే అది తప్పితే ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ చేయడం అది చాలా వండర్ఫుల్ పాయింట్ లా అనిపించింది నాకు ఈ లాస్ట్ 3-4 లైన్స్ కి వచ్చేటప్పుడు. అంటే చాలా అడ్వాంటేజ్ నువ్వు ఏ సెన్స్ లో తీసుకున్నా, పైన మెటీరియలిస్టిక్ గా అడ్వాంటేజ్ ఉందన్నారు. ఆఫ్టర్ దాట్ స్పిరిచువల్ యాంగిల్ లో చూసినా కూడా అడ్వాంటేజ్ అనేది జరగటం అనేది జరుగుతుంది. ఎందువల్ల అని అంటే అతని తాలూకు ఆనందం ఆల్రెడీ హిడెన్ గా ఉంది. ఎందులో ఉంది అంటే ఆ ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్ చేత హిడెన్ గా ఉండటం చేత అది ఒక జస్ట్ లైక్ రాక్ లైక్ కన్స్ట్రక్షన్. దాన్ని ఏది టచ్ చేయలేదు, ఏది డిస్టర్బ్ చేయడానికి టచ్ చేయలేదు. కానీ ఆయన నుంచి వచ్చేటటువంటి ఆ రిఫ్లెక్షన్, ఆయన నుంచి వచ్చేటటువంటి ఆ ప్రొజెక్షన్ మాత్రం సృష్టిలో ప్రతి దాన్ని కూడా దాన్ని ఏం చేస్తుందంటే స్ట్రైక్ చేస్తుంది. జస్ట్ లైక్ సన్ రైజ్ తో అందుకే ప్రాబబ్లీ పోల్చడం జరిగింది. ఇప్పుడు మనం గట్టిగా అరిచినా లేకపోతే ఇంకేదో మనం చేద్దాం అనుకున్న సన్ యూ కెనాట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. కానీ ఆయన నుంచి వచ్చేటటువంటి రేస్ మాత్రం ప్రతి ఒక్కరికి ఎలాగైతే ఉపయోగపడతాయో గాడ్ రియలైజ్డ్ పర్సన్ చేసేటటువంటి సర్వీస్ కానీ ఆయన తాలూకా ప్రెజెన్స్ కానీ అడ్వాంటేజ్ ని ఇస్తుంది కానీ అతను తాలూకా స్టేట్ ని అట్ ద సేమ్ టైం డిస్టర్బ్ చేయదు అనేది ప్రాబబ్లీ చెప్తున్నారు. అయితే కరెక్ట్. అదే మనం ఊహించలేని డైమెన్షన్ బాబా ఆయన వర్డ్స్లో చెప్పడం ప్రయత్నిస్తున్నారు బాబా. ఆల్ ఇన్ వన్ అన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది వివరించడం కష్టమే, మనకు అనుభవం లేదు కనుక. కానీ వీలైనంత వరకు మనకు అవగాహన అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఏదో చెప్తున్నారమ్మా, చెప్పండి. నేను చెప్దాం అనుకుంది వాసు కూడా చెప్పాడండి. అది ఎలా ఉందంటే అండి, ఈ ఇంపర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు బీయింగ్స్ వాళ్ళకి ఏమి చేసినా కూడా ఆయన పర్ఫెక్షన్ లో ఏ మాత్రం మార్పు ఉండదు. ఎందుకంటే ఈజ్ గాడ్ రియలైజ్డ్ అండ్ ఈజ్ పర్ఫెక్ట్. అది ఎలాగుందంటే ఒక కొండ దగ్గరికి వెళ్ళి చీమ ఏం చేసినా కూడా కొండకి ఏమీ అవ్వదు. ఇప్పుడు వాసు కూడా అదే చెప్పాడు కదా. ఇంకా ఎక్స్ట్రా చెప్పాలంటే మిగతా బీయింగ్స్ కి మిగతా ఫార్మ్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటది. కానీ ఇతను ఆల్రెడీ హస్ అటైన్డ్ పర్ఫెక్షన్. ఈయన పర్ఫెక్షన్ లో ఏ మాత్రం కూడా చిన్న తగ్గడం కానీ ఈ ఇంపర్ఫెక్ట్ వాళ్ళకి ఏదో చేస్తున్నందువల్ల అది ఏదైనా స్టెయిన్ అవ్వడం కానీ ఏం అవ్వదు. దానిలో మార్పు ఏమాత్రం ఉండదు. ఇన్ రిటర్న్ ఈ ఇంపర్ఫెక్ట్ వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది. వాసు చెప్దాం అనుకుంది, నేను అనుకున్నాను. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారంటే? ఈ సేమ్ పాయింట్ అవతారుడికో సద్గురువుకో మనం అప్లికబుల్ చేసుకోవచ్చు. అంటే నిన్న కూడా వచ్చిన పారాగ్రాఫ్ లో అవతారుని మనం ఎందుకు లవ్ చేయాలి, ఆ సద్గురువుని ఎందుకు లవ్ చేయాలి అంటే వాళ్ళు చేసేటటువంటి సర్వీస్ ఇంకా వాళ్ళని దాటి ఎవ్వరూ చేయలేరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కనుక మనం ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే బాబా తాలూకు ప్రెజెన్సే ఎవ్రీథింగ్ ఒక మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ ఎంత అడ్వాంటేజ్ సృష్టిలో క్రియేట్ చేస్తుంది అన్నది ప్రాబబ్లీ మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అవతార్ ఈజ్ ఎ గుడ్ సర్వీస్ ప్రొవైడర్. దెర్ ఈస్ నో వన్ బియాండ్ హిమ్. ప్రాబబ్లీ ఇన్ దట్ సెన్స్ వీ షుడ్ లవ్ హిమ్. సారీ చెప్పండి. అదే అంటే ఇంకొక డైమెన్షన్ అండి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత సర్వీస్ గురించి చాప్టర్ అని చెప్పారు కదా, చివరికి వస్తే లాజికల్గా చూస్తే ఆ పెర్ఫెక్ట్నెస్ స్టేట్లో సర్వీస్ అన్నది మీనింగ్ లేదు, అసలు ఆ పదమే ఇర్రెలవెంట్. ఇంకా ఆ పెర్ఫెక్ట్ స్టేట్లో ఉన్నప్పుడు అంటే సర్వీస్ అన్న థాట్ వస్తే ఆటోమేటిక్గా యూఆర్ డిఫరెన్షియేటింగ్ సంథింగ్, ఏదో ఇస్తున్నట్టు చేస్తున్నట్టు.
రెండోది కూడా ఈ చాప్టర్ అంతా చూస్తే ఒక నిస్సాయ స్థితికి నెట్టేస్తారు. ఏంటి సర్వీస్లో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయా ఏంటి అనేది. మళ్ళీ నెమ్మదిగా సద్గురు ఒక్కడే చేయగలడని చెప్తారు. మనకు ఒక గ్యాప్ క్వశ్చన్ మార్క్ క్రియేట్ అవుతుంది. నా పాత్ర ఏంటి? ఎంతసేపు మన పాత్ర కోసం ఎత్తుక్కోవడమే హ్యూమన్ మైండ్ చేసి నువ్వు యునిక్, నువ్వు ప్రత్యేకం, నిన్ను ప్రూవ్ చేసుకోవాలి అన్న ఇన్స్టింక్ట్ వల్ల వచ్చే కదా ఒక ఎవల్యూషన్. ముందుకెళ్ళినా కష్టాలు వచ్చినా దానివల్ల వస్తాయి. దీనికి సమాధానం ఎందుకు వచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చారు? ప్రత్యేకంగా సర్వీస్ అంటూ ఏం లేదు, జస్ట్ లవ్ హిమ్. సద్గురువు కానీ నీ గురువు ఎవరైతే ఉన్నారో అవతారుని కానీ ఆ లవ్లో పడిన తర్వాత నీ రియాక్షన్స్, నువ్వు చేసే పనులు అన్నీ కూడా ఆయన పనులు అయిపోతాయి కనుక అది సర్వీస్ అని పేరు పెట్టుకుంటారు. ఇంకోటి డజంట్ మ్యాటర్. ఇంకా ఆయన ఓవరాల్ డివైన్ ప్లేన్లో అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ యూ యాక్ట్ కదా, అది చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అంతా అది కూడా సహజత్వం అయిపోవచ్చు. బహుశా ఆయన కనెక్ట్ అయి ఉంటాం కనుక, ఆయన చేతిలో ఇన్స్ట్రుమెంట్గా మారుతాం కనుక, అది చేసినప్పుడు అది ఇంచుమించు ఆయనకి ఎక్స్టెన్షన్గానే పనిచేస్తాం కనుక స్టిల్ యూ వర్క్ సంథింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. బట్ దిస్ మోర్ కనెక్టెడ్ విత్ ద బిగ్గర్ షిప్. నువ్వు స్మాల్ షిప్ అయినా దానికి అతుక్కుపోయి ఉన్నావు కనుక ఆటోమేటిక్గా ఆయన సర్వీస్ అయిపోతుంది కనుక ఇంకా నీకు ఇంకేం బైండింగ్ ఉండదు అన్నట్టుగా ఓవరాల్ చాప్టర్ నాకు ఎలా అనిపించింది ఓవరాల్గా. అయితే ఇక్కడ ఆపుదామమ్మా, ఇక్కడ 7 అయిందండి. బాసు మీది ఇంకో పారాగ్రాఫ్ ఉన్నట్టుంది, అది నెక్స్ట్ సాటర్డే కంటిన్యూ చేద్దామండి. డిస్కషన్ కూడా ఏమన్నా ఉంటే కంటిన్యూ చేద్దాం దాంతో. ఓకే అండి, జై బాబా అండి అందరికీ. జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి.